పైన ఫోటోలో యాక్షన్ కింగ్ అర్జున్ చేతిలో ఉన్న పిల్లాడని గుర్తుపట్టారా? అతను రియల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోను సూపర్ స్టార్. దిగ్గజ నటుడైన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. తన నటనా ప్రతిభకు చిన్నప్పుడు ఉత్తమ బాల నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగాను ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. తన అసమాన నటనా ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేవలం సినిమాలే కాకుండా మంచి వ్యాపారవేత్తగాను ప్రూవ్ చేసుకున్నాడు. వీటన్నిటిని పక్కన పెడితే తన సేవా కార్యక్రమాలతో సాధారణ జనాలకు సైతం అభిమాన నటుడిగా మారిపోయాడు ఈ హీరో. అనాథల కోసం అనాథాశ్రమాలు, విద్యార్థుల కోసం పాఠశాలలు, వసతి గృహాలు, వృద్ధాశ్రయాలు, గోశాలలు ఇలా అందరి బాగు కోసం పాటుపడ్డాడు. కానీ కాలం ఈ నటుడిని చాలా చిన్న చూపు చూసింది. రియల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోను సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న అతనిని తనలోనే కలిపి వేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో రారాజుగా ఉండాల్సినోడు 46 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన ఈ హీరో మరెవరో కాదు, దివంగత పునీత్ రాజ్ కుమార్. సోమవారం పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దివంగత నటుడిని గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పునీత్ కు నివాళులర్పిస్తున్నారు. ఇక కర్ణాటక వ్యాప్తంగా తమ అభిమాన హీరో పేరిట అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు పునీత్ అభిమానులు. పునీత్ రాజ్ కుమార్ 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తన 45 ఏళ్ల సినీ జీవితంలో 32 సినిమాల్లో నటించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించాడు పునీత్. అలాగే 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేశాడు. అందుకే 4 ఏళ్ల క్రితం ఈ హీరో లోకాన్ని విడిచి వెళ్లిపోయినా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.